ఇప్పుడే ఫుడ్ తిని అలా వాకింగ్ చేస్తున్నాను గాయ్స్. నేను అసలు ఇంట్రో ఇవ్వలే ఏమీ లే. నేను ఎక్కడున్నా అంటే అల్బేనియాలో ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన పిల్ల. సో షమ్మే షీజ్ మే ఉండే అనమాట ఆ ఫుడ్, అంటే చాలా టేస్టీ ఉండే. సో ఇప్పుడు అట్లా అని తిరుగుతున్నా. ఎంత మంచిగా ఉంది కదా. అదంతా బీచ్ చీకట్లో ఉండి కనిపించట్లేదు. సో నడవనికి చాలా బాగుంది. నైస్, మంచి ఫీలింగ్ వస్తుంది నాకు. ఇంకా నేను ఏమైనా క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తా, ఓకేనా? సో ఇది ఫస్ట్ డే వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఫుడ్ తిని ఇక్కడ ఇట్లా తిరుగుతున్నా. రేపటి నుంచి ఏం చూపిస్తాను మళ్ళీ. బాయ్ బాయ్. హలో గాయ్స్, ఈరోజు సెకండ్ డే అనమాట. నేను ఒక టూరిస్ట్ టైప్ ఒక యాప్ ఉంటుంది, అందులో బుక్ చేసుకున్నా అన్నీ. సో వాళ్ళే పిక్ చేసుకొని తీసుకెళ్ళి అన్నీ చూపించి మళ్ళీ డ్రాప్ చేస్తారు. సో నేను అది తెలుసా అందులో ఉన్నా. ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉన్నారు ఇందులో, ఇటలీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్ అట్లా. సో నేను ఎక్కడెక్కడ పోతాను అది మీకు ఇక్కడ చూపిస్తాను, ఓకేనా గాయ్స్? ఇంకొక పాయింట్, ఈ కంట్రీలో ఎండ చాలా ఎక్కువ. నేను నిన్న ఒక్కరోజు బీచ్కి వెళ్ళి ఆడుకొని వచ్చా. ఎంత ట్యాన్ అయిపోయినాయి చూడండి అప్పుడే. సో ఫైనల్గా మేమైతే స్టాప్కి వచ్చేసాం. సో మాకు ఇక్కడ అయితే గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఏంటి అని చెప్పి. వెనకాల ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా, దాని గురించి నేను కమింగ్ బ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూస్తుండండి. అండ్ ఇదైతే వాళ్ళ లోకల్ మార్కెట్. ఇక్కడ అన్ని వాళ్ళు హ్యాండ్ మేడ్వి, లైక్ వాళ్ళు చేసినవి అవన్నీ దొరుకుతాయి. షాల్స్ అలా, ఇంకా బ్యాగ్స్ కూడా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే క్యూట్ వాజెస్, ఇంకా యాక్చువల్లీ రోకలి, చిన్న రోకలి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరే చూడండి చైన్స్, ఇంకా కొన్ని జ్యువెలరీ కూడా ఉన్నాయి. సో అలానే ముందుకు వెళ్తే వాళ్ళు ఇది వరకు కాలంలో వాడిన థింగ్స్ చూపిస్తాడు ఇప్పుడు మనకి. నేను ఇక్కడ ఒక జోక్ చెప్తా, కాన్సన్ట్రేషన్తో వినండి, ఓకేనా? చెప్పడం మర్చిపోయా. యాక్చువల్గా వీడియోలో కనిపించేదానికంటే ఇక్కడ నడవడం చాలా కష్టం ఉండే, చాలా స్లోప్ ఉండే. ఎక్కడ పడిపోతా అని భయం వేసింది నాకైతే. నేను ఆపేస్తున్నా గైస్, నేను బ్లాగ్ తీస్తే కింద పడేలా ఉన్నా. మళ్ళీ కనిపిస్తా. ఇక్కడ ఇతను చూపిస్తున్నారు కదా, ఇది ఓల్డెన్ డేస్లో ఉయ్యాలలాగా వీళ్ళకి. సో ఇందులో బేబీని పడుకోబెట్టి వాళ్ళ మదర్స్ పని చేసుకోవడానికి వెళ్ళేవారంట. అతను జోక్ ఏం చేస్తున్నాడంటే, ఆయన హెడ్ చూస్తే కనుక కొంచెం ఫ్లాట్ ఉంటుంది కదా, అందులో పడుకోబెట్టి మొత్తం అల్బేనియన్స్ హెడ్స్ అన్నీ అట్లా ఫ్లాట్ అయిపోయినాయి వెనకాల నుంచి అని చెప్తున్నాడు. ఇంకా ఇవైతే వాళ్ళు వండడానికి, ఇంకా ఊల్ తయారు చేయడానికి ఇవన్నిటికీ వాడే థింగ్స్ అంట. సో ఫైనల్గా ఇంకొంచెం ఏదో ట్రెక్కింగ్కి వచ్చినట్టుంది. ఇంకొంచెం పైకి ఎక్కితే ఇట్లా కెఫేస్ అవి ఉండే. తర్వాత పైనుంచి మౌంటైన్ నుంచి వ్యూ అయితే ఇది బిల్డింగ్స్ది చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఇంకా ఫైనల్గా వచ్చేసింది క్యాసిల్. ఇదే వాళ్ళ క్యాసిల్ అనమాట. చూసేయండి మీరు కూడా. కొత్త అప్డేట్ ఏంటంటే లంచ్ తింటున్నాం. ఇది కూడా తీద్దాం అనుకున్న వీడియో గుర్తుపెట్టుకొని, కానీ ఆఖరి సగం తినేసగా గుర్తొచ్చింది. సో ఇదేంటంటే మెక్సికన్ పిజ్జా, మంచి కారం వేసి చేయమంటే చేశారు. ఇదేమో సాల్మన్ ఫిష్ అనమాట, ముళ్ళు లేకుండా. ఇవి వెజిటబుల్స్, అది సంగతి. ఇది మాత్రం బాగుంది, చాలా కారంగా. ఇది ఇంకా తినలే. బాయ్ గాయ్స్. ఈ డెజర్ట్ చాలా 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 బాగుంటుంది. ఎంత అంటే నేను అప్పుడే సెకండ్ టైం తింటున్నా, నాకు చాలా నచ్చింది. చూడండి మీరు కూడా. కింద అంతా ఇట్లా మిల్క్ కేక్ లెక్క ఉంటుంది.
ఇట్స్ ద బెస్ట్, మస్ట్ ట్రై అల్వేనియా వస్తే. ఓకేనా? నిద్ర మధ్యలో ఉన్నాను.